సరే ఇప్పుడు ఈ సామిరెడ్డి గారితో మనకి ఇక్కడ ఈ ఈ అసోసియేషన్ మనకి పరిచయం అయిన తర్వాత ఒకరోజు ఇక్కడ అయిన తర్వాత వారి యొక్క అన్నదానం ఈ మాట విని నేను మా బ్రదర్ సుబ్బారావు గారు సాయంత్రం ఒకసారి అటుపైకి వెళ్ళాను సార్. ఒక 3 months అక్కడ వారి పాయింట్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ చూసాం పరిస్థితి అంతా. కానీ వారిలాగా మనం అంత సాయం చేసే స్థితిలో మా ఆరోగ్యం కానీ మన పరిస్థితి కానీ లేదు, చేయలేం అట్లా. కాబట్టి ఒక మాటకు వచ్చాం. వారు ఇప్పటికి మాన్యువల్ నడిపోవాలనే స్థాయిలో వారు ఉన్నారు. అప్పుడు నేను వారు కలిసి అక్కడికి వెళ్ళి మా చేతనే సాయం మనం చేస్తూనే ఉన్నాం సార్. చేతనే సాయం ఉండబడుకో. అందుకని వారి దాంట్లో మనకి పోటీ పడలేము. 1:20-30 అంతే, అంతగానే కూడా చేయలేము. కనిపిస్తుంది నాకు వారు చూస్తుంటే. నేను చేసే నీ పాద కమలముల సేవయు, అందరికీ తెలుసు సార్ ఈ పద్యం. నీ పాదాచులతోడి నియము నీతాంతాపార భూత దయ్యు తాపసమందార నాకు దయసేయగది. అందుకే వినే ఉంటారు ఈ పద్యం సార్. దీనికి కొంచెం క్లారిటీ దాని మీద. ఇందులో మనకి పనికొచ్చే పాయింట్ ఇక్కడ 2వ పాదం అన్నమాట. నీ పాద కమలం అంటే భక్తులకి ఎప్పుడు భక్తులుగా ఉండాలనే మాట ఒకటి. నీ పాదాచులతో నియమం, నాకు అది నచ్చింది ఆ మాట. ఎందుకంటే మా సందర్భంలో, ఎందుకంటే అట్లాంటి వారు భక్తులు, వాళ్ళ మరి స్నేహం ఎవరితో కావాలి? అట్లాంటి వారితో స్నేహం కావాలి. పెద్ద వాళ్ళతో స్నేహం ఎట్లా? కాబట్టి వారి స్నేహాన్ని మేము నమ్ముకుంటూ అట్లాంటి వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి అనే దానికి వచ్చి ఏదో మా చాకరీ సాయం మనం చేస్తున్నాం. ఈ కాశీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ ఇక్కడ మన అసోసియేషన్ ఆఫీస్ దగ్గర పరిచయ కార్యక్రమంగానే స్టార్ట్ చేశారు. కానీ ఆల్రెడీ అంత ముందు నుంచి అది ఎగ్జిస్టెన్స్ లో ఉంది, రన్నింగ్ లో ఉన్నది. కాబట్టి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో చేసినట్లుగా నేను భావిస్తూ, విషయంలో మామూలుగా మన మాతృదేవోభవ అని, పితృదేవోభవ అని, ఆచార్య దేవోభవ అని, తర్వాత అతిథి దేవోభవ అని కూడా ఉంది ఒకటి. ఇప్పుడు మామూలుగా మాతృదేవోభవ పితృదేవోభవ అంటే మనకు జన్మనిచ్చిన వాళ్ళని దైవంగా భావిస్తాం. సరే, ఆచార్య దేవోభవ అంటే ఆయన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు కాబట్టి చేస్తాం. ఈ అతిథి దేవోభవ అంటే, అతిథి అంటే ఇక్కడ తిథి నక్షత్రం చూడకుండా వచ్చేవాడే. ఆయనకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వస్తాడు అంతే. ఇవాళ మంచిదా చెడ్డదా ఇవన్నీ చూసుకొని రాడు. అందువలన ఆయన్ని దైవంగా భావించమన్నారు. ఇప్పుడు దైవం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా అతిథి దేవోభవ అనేటువంటి ఆ కాన్సెప్ట్ లోని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ, ఈ అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ కుండం సామిరెడ్డి గారికి, తర్వాత భాను గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, మనందరికీ మార్గదర్శకం వహిస్తూ మన సక్రమమైన మార్గం నడిపిస్తున్నాడు ఆదరణీయ పరమేశ్వర రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను ఎంతో ఇచ్చింది సమాజానికి మనం అంతగా ఏదైనా చేయాలి అంటారు కదా, సంఘం శరణం గచ్చామి అన్నారు. అదేవిధంగా ఒక భాగవత సప్తాహంలో మహారాష్ట్రలోని వచ్చారన్నమాట. ఆయన ఒక మాట అన్నారన్నమాట, మనం సంపాదించిన దాంట్లో ద్రవ్య శుద్ధి అనేది ఒక విషయం ఉంటుంది. మనం ఎంత సంపాదించాము దాంట్లో కొంత దాన ధర్మాలు చేస్తే అది మనకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అది కూడా మనసులో ఉంచుకున్నాను. వచ్చిన తర్వాత సామిరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము అన్నయ్య గారు మేము అందరం పనిచేస్తూ, తర్వాత నాకేదో ఒక అలవాటు ఉంటుందండి. నాకేదో నచ్చింది అనుకోండి, నాకు ఎవరో దగ్గరే అనుకుంటాను వాళ్ళకి నేను చెప్తుంటాను అనమాట. అది వాళ్ళ దాకా స్ప్రెడ్ కావాలని చెప్పి. అదేవిధంగా నేను ఒక రోజున ప్రసన్న మేడం గారికి చెప్పాను. ప్రసన్న మేడం గారు చెప్తే మేడం గారు వెంటనే వచ్చేసారు. వచ్చేసరికి మాకు ఆశ్చర్యం అనిపించేసింది. ఆశ్చర్యం, సరే మేడం గారు ఫుల్ బిజీగా ఉంటారు కదా, సెకండ్ టైం వస్తారా రారా అనుకున్నాను. తర్వాత మాకంటే ముందు వచ్చారు మేడం గారు. అదేవిధంగా మన వెళ్తూ మన విశ్వ మాస్టర్ గారు చెప్పారు వారు ఎట్లా పని చేస్తారని చెప్పి. నేను మన సామిరెడ్డి గారు చేసేటువంటి పని నేను చూస్తే ఆయన 7 స్టెప్పుల్లో పనిచేస్తారంట. ఆయన 1 కాదు 2 కాదు 7 స్టెప్పుల్లో. ఫస్ట్ పర్చేజింగ్ చేస్తారు సార్, తర్వాత దాన్ని సార్టింగ్ చేసుకోవటము, తర్వాత క్లీనింగ్ చేసుకోవటం, కుకింగ్ చేసుకుని దాన్ని లోడింగ్ చేసుకొచ్చి మళ్ళీ అక్కడ అన్లోడ్ చేసుకొస్తారు. ఈ కార్యక్రమాల్లో ఎవ్వరి సహాయం ఎవరికి లేదండి. అన్లోడ్ చేసినప్పుడు కూడా ఏంటంటే కేవలం అక్కడ మీరు నిలబడతాం, ఇది కొంచెం దొరుకుతాం. ఎందుకంటే
శారీరక దృష్ట్యా అది కూడా మేము హెల్ప్ చేయలేకపోతున్నాం. అక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మేము చాలా చేసి చాలా మరి నా అన్నయ్య గారు అన్నట్టు ఉడతాబత్తి చేస్తున్నాం, చాలా తక్కువ చేస్తున్నాం అన్నట్టు. మాకంటే సీనియర్లు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, మరి భాను గారు ఉన్నారు. తర్వాత అతను ఎక్స్పైర్ అయ్యేటప్పుడు 3 lakhs ఇచ్చింది. ఈ అమౌంట్ ఏం చేయాలనేది మన కైలాష్ గారు లాగా సదాశివరావు గారు లాంటి అడిగాను. సార్ మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యేటప్పుడు ఒరే ఇది అమౌంట్ ఉంది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అనేసి అన్నది. ఈ అమౌంట్ ఏం చేయాలనేసి అడిగితే మా మదర్కి చెప్పానమాట, ఏదైనా గుళ్ళు ఇచ్చేసి వదిలించేసుకుంటాం అంటే. ఏ గుళ్ళు వేయమంటాం అంటే ఇది శ్రీశైలంలో 1 లక్ష రూపాయలు, తిరుపతిలో 1 లక్ష రూపాయలు, కాశీ అన్నపూర్ణ దగ్గర ఒక 3 లక్షల రూపాయలు, 3 లక్షలు ఇచ్చేద్దాం అనేసి అనుకున్నాం. అనుకున్న తర్వాత సదాశివరావు గారు లాంటి వాళ్ళకి ఒకరికి చెప్పాను, ఏమంటే మీరు 1 లక్ష రూపాయలు ఇస్తారు, ఆ రోజు వరకే వాళ్ళు ఏది మీ మాత్రం ఎక్స్పైర్ అయిన రోజులు వాళ్ళు భోజనం పెడతారు, అయిపోతుంది. దాని తర్వాత ఈ 3 లక్షలు పెట్టి మీరు ఎందుకు భోజనం పెట్టకూడదు అనేది ఒక ప్లాన్ చెప్పాడు అనమాట. ఇది ఇంకా బాగున్నది, ఇది బాగుంది కదా. ఈ 3 లక్షలు అంటే ఏంటి, వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. 3 లక్షలు పెట్టేసి మీరు వాళ్ళకి ఇచ్చి ఏదో ఒక రోజున ఇంతమందిలో తిరుపతిలో బోల్డ్ మంది పెట్టే దాంట్లో మా అమ్మ ఇచ్చింది 1 లక్ష రూపాయలు, అది ఎక్కడికి పోతుందో తెలియదు. సముద్రంలో చెంపు నీళ్లు పోసినట్లుగా ఇది లాభం. ఇది 3 లక్షలు పెట్టింది నేను తీసుకోవాలనుకుంటున్నాను అనేసి అనుకున్నాను. అనుకుని రెడీ చేశాను. దేని మీద ఎక్సెల్ సూపర్ ఒకటి ఉంటుంది చిన్న బండి, ఆ బండి మీద ముందు సగం వెనక మేము సగం పెట్టుకొని 2 బస్తాలు పెట్టుకున్నాం. ఏం చేద్దాం ఎవరికి ఇద్దాం నాకు తెలియదు, వాడికి తెలుసు. ఆల్రెడీ అమ్మలో 10 సంవత్సరాలు భోజనం పెట్టాడనమాట చారిటబుల్ ట్రస్ట్ లో, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో. వాడికి కొంత అనుభవం ఉన్నది. నా క్లాస్మేట్ వాడి పేరు సాంబరెడ్డి, చిలుకూరు సాంబరెడ్డి. సర్లే అనేసి ఆ భోజనాలు తీసుకున్నాం. రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చామండి. రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి 10 నిమిషాలు అక్కడ నిలబడ్డం లేదు, వచ్చి ఒక్కసారిగా తేనీగల గుంపు మీద పడ్డట్టు మా మీద పడి వేయాలండి. తర్వాత ఒక్కొక్కళ్ళు లాక్కుంటున్నారు. 10 నిమిషాల్లో మొత్తం ప్యాకెట్లు అయిపోయింది. ఎవరా నీ దగ్గర ఉన్నాయంటే నా దగ్గర అయిపోయింది, నా దగ్గర 15 ప్యాకెట్లు అయిపోయింది, మొత్తం 25 ప్యాకెట్లు అయిపోయింది. 50 ప్యాకెట్లు అయిపోయింది. 50-60 3,000 రూపాయలు 10 నిమిషాలు ఖాళీ అయిపోయినాయి. ఇదేంటిరా మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పుడు డబ్బులన్నీ అయిపోయినాయి, ఏది ప్యాకెట్లన్నీ అయిపోయినాయి. ఎట్లా లాభం లేదు, మన చేతులతోటి పెట్టాలి అనేసి ఆ కార్తీక మాసం అయింది, శ్రావణ మాసం అయిపోయింది. కార్తీక మాసం శ్రావణ మాసం అయిపోయింది. మన చేతులతోటి పెడితే మనకు తృప్తిగా ఉంటది. అది కూడా మన సామెత అంటారు కదా, ఇంట్లో కాదు మనం గడప బయటకు వచ్చేసి వాళ్ళకి పెట్టాలి మన శాస్త్రం చెప్తుంది. అదే ఉద్దేశంతో సరే అనేసి శ్రావణ మాసం కార్తీక మాసం పెట్టాము. 3,000 వారానికి ఒక రోజులు వదిలించుకున్నాం. ఇట్లా లాభం లేదు. మొత్తం అసలు అన్నమే మనం వండి పెట్టాలా ఏం చేయాలా అనేసి మా సాంబ్రెడ్డిని అడిగాను, నా క్లాస్మేట్ ని అడిగితే వాడు అన్నాడు, ఒరే అది పెద్ద ప్రాసెస్, ఆల్రెడీ నేను 10 ఏళ్ళ నుంచి అన్నం పెట్టినాను ఇట్లాగనే, కానీ ఈ విషయంలో కానీ సీను సార్ నా ముద్దుగా నా సొంత తమ్ముడే అనుకున్నాను సార్. సీన్ వీళ్ళందరూ నాకు 4 ఏళ్ల నుంచి గైడ్ చేస్తారు. ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు మీరు సహకరించినటువంటి వారు ముందున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకృష్ణుడు కుచేరుడికి తన దగ్గరికి వచ్చే అవకాశం ఇచ్చిన భగవంతుడు, అలాగా నాకు మీరందరి సహకారం వల్ల నేను ఈ సేవ చేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ వ్యవస్థాపకులు కొనతం సాంబిరెడ్డి గారి యొక్క మిత్రు బృందం అందరికీ చిరు సత్కారం ఒకటి చేస్తున్నాం. ఎందుకంటే మంచి సేవా కార్యక్రమం. తర్వాత ఉమామహేశ్వరరావు గారు విశ్వ మాస్టర్ గారికి, చలపతిరావు గారు, సాగర్ గారు మీరు మీరు రండి ఒక్క నిమిషం. ప్రసన్న కుమార్ గారిని సత్కరిస్తున్నారు. సేవకులు కొన్ని తర్వాత ఉన్నాయి. మిత్ర బృందం అందరి తరపున రాధాకృష్ణ సన్మానం చేస్తున్నారు. బడ్జింగ్ కార్యక్రమంలో రౌండ్ వర్క్ మన ప్రసన్న కుమార్ గారు ఎంతో సేవ చేశారు. మధ్య విధానంలో గాని మంచినీళ్ళు ఇవ్వడంలో గాని చాలా చెప్పచ్చు. కైలాసనాథ్ గారికి ఈ సందర్భంగా
అవును చెప్పట్లేదు అని మీరు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ బ్యానర్ యొక్క విశిష్టతని అందరికీ తెలియపరిచింది అందుకు ఈ సమావేశం ఇంతగా ముగిసింది.